వేలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమరావతి. ప్రపంచానికి బౌద్ధ మతాన్ని అందించిన అమరావతి. అదేవిధంగా ప్రపంచానికి వర్తక వాణిజ్యాలు సాగించిన అమరావతి. శాతవాహనుల చక్రవర్తులు పరిపాలించిన అమరావతి. ఆ అమరావతిని మంట కలపాలని చూశారు. ఆ పేరు ఉచ్చరించడానికే అధినాయకుడు ఉచ్చరించట్లేదు. ప్రతిపక్షంలో ఉన్న అధినాయకుడు ఈ రోజుకి అమరావతి అనే పేరు ఉచ్చరించట్లేదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఆయన అంతేవాసుల చేత, ఆయన మృత్యుల చేత మాట్లాడిస్తున్నాడు. పోతే ఆయనకి నిద్ర లేచినప్పుడల్లా ఒక నినాదం వినిపిస్తుంటాడు. తర్వాత మళ్ళా ఇంకో నెల రోజులు తిరిగి వస్తాడు. ఏం మాట్లాడతారో ఏమో. మొన్నేమో ఆ మధ్య మీకు తెలుసు, ఎన్నికలకు ముందు అమరావతి మా రాజధాని, గద్దెనెక్కిన తర్వాత 3 రాజధానుల పేరుతో కొంతకాలం. ఆ తర్వాత మళ్ళా ఈ మధ్య ఉత్తరాంధ్ర నాయకులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు చేత ఉత్తరాంధ్ర నినాదం. మరలా మధ్య అమరావతి మేము కాదనడం లేదు అని చెప్పి, మరలా ఈయనకేదో సరికొత్త ఐడియా వచ్చినట్టు కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచి మేల్కొన్నట్లుగా ఒక నినాదం ఇచ్చాడు. మావి గన్ అంట. మావి అంటే మొదట్లో మేము మావి అంటే మావి చిగురు, అంటే మామిడి చెట్టు కావాలనుకున్నాం. మళ్ళా ఇంగ్లీష్ పదం ఉంది, గన్ అని చెప్పి అర్థం కాలేదు. తీరా చూస్తే స్పెల్లింగ్ అంటే అది మచిలీపట్నం స్పెల్లింగ్ లో మొదటి 2 అక్షరాలు, విజయవాడ స్పెల్లింగ్ లో 2 అక్షరాలు, గుంటూరు స్పెల్లింగ్ లో 3 అక్షరాలు తీసుకొని మావి గన్ అని పెట్టాడు. అంటే ఆయన పేరు జగన్ కాబట్టి ఆ అంచెంలో గన్ అని వస్తుంది కాబట్టి జగన్, కాబట్టి గుంటూరుకి గన్ అని పెట్టాడు అనమాట. అంటే మావి గన్ అంటే మళ్ళీ ఆయన పేరు కలవాలి అక్కడ. ఆయన ఆధిపత్య పోరాటం అండి. ఈయన మధ్యయుగాల నాడు ఉండాల్సిన క్రోధమైన రాజులు మధ్యయుగాల్లో ఎంతమంది పరిపాలించారో మనం చరిత్ర పుటల్లో చదువుకున్నాం. అదే విధంగా మధ్యయుగాల నాడు పుట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో పుట్టి ప్రజాకంటక పాలకుడయ్యాడు, క్రూర పాలకుడైపోయాడు, ఆధిపత్య ధోరణి అయింది. పోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆయన ఇచ్చిన నినాదం 3 రాజధానులు. ఆ 3 రాజధానులు ఏం చేశాడో ఆయన చెప్పడు, సమాధానం చెప్పడు. మద్యపానం నిషేధిస్తున్నాడే చెప్పడు, రాజధాని విషయం చెప్పడు. పోతే దాన్నేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి ప్రయత్నం చేశాడు. చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అడ్డుకుంటే ఆయన్ని లూప్ లైన్ లో పంపించేశాడు. చివరికి ఆయన విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఏ పనులు కానివ్వడు. ఆయన ఎంతసేపటికి ఏంటంటే అధికార కేంద్రంగా అవినీతికి ఆజ్యం పోశాడు. కొంతమంది ముఠాన్ని చేర్చుకున్నాడు. మధ్యయుగం నాడు పెండారీలు దగ్గులు ఉండేవాళ్ళు మనకి. అదే విధంగా మనకి బక్తియార్ ఖిల్జీ, మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ లాంటి పాలకులు మధ్యయుగం నాడు చూసాం మనం. ఆ ధోరణి అలవర్చుకున్నాడు. ప్రజాస్వామ్యానికి అసలు ఇతను పనికిరాడు. ఇది రాజకీయంగా చెప్పే మాట కాదు. అతను బాడీ లాంగ్వేజ్ లో కానీ, అతను మాట తీరుతో కానీ, ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని విషయాలన్నీ మాట్లాడతాడు. ఆయన చెప్పేయన్నీ మళ్ళీ మొదలెట్టాలి. రెడ్డి వచ్చే మొదలాడని మనకు సామెత ఉంది రాయలసీమలో. అలా అన్నమాట. ఆయనకు తోచింది మాట్లాడినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటాడు. ఎలా వీలవుతుంది? అన్ని పనులు సక్రమంగా పూర్తయిపోతున్నాయి. కొన్ని 90% అయినాయి, కొన్ని 70%, కొన్ని 60% పనులు అయిపోయిన తర్వాత ఎలా సాధ్యపడతాయి? పైగా ఆయన చెప్పిందల్లా చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. పోతే దానికి సంబంధించి ఆ రోజు రాజ్యసభలో బిల్లు పెడుతుంటే పోతే ఈయన ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఆయన పాలిటిక్స్ లో అటెన్షన్ డైవర్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడు, మొదటి నుంచి ప్యాలెస్ల్లో ముసుగేసుకొని ఉంటాడు. పోతే ఆయన కేసులు పూర్వాపరాలను గురించి ఎక్కువగా న్యాయవాదులు పెట్టుకొని అధ్యయనం చేయడం ఆయన సమయం అంతా. లేదంటే అధికారంలో ఉన్నప్పుడు దాంతో పాటు మనం దోపిడీ ఎట్ట చేయాలి, ప్రభుత్వ పథకాల్లో దోపిడీకి అవకాశం ఎలా ఉందని ఆయన మనస్తత్వమే అందరికి ఉందనుకుంటారు. ఎంతసేపుడికి తన కేసుల కోసం, తన దోపిడీ కోసం అధికారాన్ని కోరుకున్నాడే కానీ రాష్ట్రాభివృద్ధిని కోరుకునేవాడైతే మద్యపానం నిషేధం చేస్తానని చేయలేదుగా, రాజధానిని ముందుకు తీసుకుపోలేదుగా, తను చెప్పినట్టు 3 ముక్కలాట 3 ముక్కలనైనా చేయలేదుగా. ఏం చేశాడు? ఏం చేయలేదు. డైలాగ్స్ కొడుతుంటాడు. పోతే అధికారం వచ్చిన తర్వాత ప్రజల మధ్య తిరగడానికి భయం, ప్రెస్ మీట్లు పెట్టడానికి భయం. ఇప్పుడు అధికారం లేదు కదా, నెలకోసారో 20 రోజులకోసారో వస్తాడు. వచ్చి ఒక ప్రెస్ మీట్ లో ఏదో ఆయనకు తోచింది మాట్లాడేసి అగ్గి రాజేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. ఇంకా అగ్గి రాజేస్తాడు. మళ్ళీ 15-20 రోజులకు వస్తాడు, ఇంకో నినాదం పట్టుకుంటాడు. ఈయన చెప్పిన నినాదాలన్నీ ఈయన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన గవర్నమెంట్ కాదుగా. మహాప్రభు నువ్వు వద్దు, నువ్వు పెద్ద క్రూర పాలకుడివి, అరాజకం అట్టుడికి పోయింది నీ హయాంలో, దౌర్జన్యాలు, దాడులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని బెంబేలెత్తించావు మహాప్రభు, అవినీతి, దోపిడీ, నీ గ్రామ శాఖల నుంచి నీ రాష్ట్ర శాఖ దాకా నీ యొక్క శ్రేణుల్లో ఉండేటటువంటి రౌడీజం ఇవన్నీ మేము భరించలేకపోయాం, వద్దు మహాప్రభు అని 94% స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు.
మరి ఇవన్నీ విస్మరించి ఆయన అసలు పనికిరాడండి ప్రజాస్వామ్యానికైనా. ఆయన్ని అసలు పాలకుడుగా భవిష్యత్తుకి ఉపయోగపడే నాయకుడిగా ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలండి? వాయుబలాలు గోపాలకృష్ణయ్యలాగా ఉండాలా? పుచ్చలపల్లి సుందరయ్యలాగా ఉండాలా? గౌతు లచ్చన్నలాగా ఉండాలా? తెన్నేటి విశ్వనాథంలాగా ఉండాలా? లేకపోతే ఒక జైపాల్ రెడ్డి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఒక వెంకయ్య నాయుడు, ఓంకారు, అదే విధంగా ఎంతో మంది మహనీయులంతా మన రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి సద్విమర్శ చేశారండి. ప్రొఫెసర్ ఎన్జి రంగా ఇలాంటి వాళ్ళంతా ఎంతో కృషి చేశారు. మరి మన వీళ్ళ చరిత్ర ఏంటి? అధికారమే పరమావధి. ఎందుకోసం ఆయనకి అధికారం? ఆయనకి దేశభక్తి ఉందా? సేవానిరతి ఉందా? అసలు ప్రపంచ చరిత్ర, భారత రాజ్యాంగం, దేశ చరిత్ర తెలిసిన మనిషేనా ఆయన? మన సంస్కృతి నాగరిక పట్ల అవగాహన ఉందా? అసలు ప్రజలు అనేవాళ్ళు ఉంటారు, ప్రజలు అన్ని లెక్కేస్తారు, ప్రజలు అంత అమాయకులు కాదని అతను నిన్నిచ్చిన నినాదం ప్రజల్ని లెక్కగట్టే పని అయితే, ప్రజలకు గౌరవం ఇచ్చేవాడైతే ఆ నినాదం ఇవ్వడు అతను. మావిగన్న అనే నినాదం ఏముంది? ప్రజల్ని పిచ్చి ప్రజలుగా భావిస్తాడు అతను, అమాయకులుగా భావిస్తాడు, అజ్ఞానులుగా భావిస్తాడు. లేకపోతే అతని యొక్క ధోరణి ఏంటి? అతని యొక్క గర్వం ఏంటి? అతని యొక్క అహం ఏంటి? ఇష్టం వచ్చిన నినాదాలు ఇచ్చుకుంటా పోవడమేనా? అంటే అగ్గి రాయి చేయడమేనా? రాష్ట్రాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేయడమేనా? ఇవన్నీ ఇప్పుడు ఏదో ఒక విధంగా టెన్షన్ వాతావరణం తీసుకురావాలా. ఆయన కార్యకర్తలు, ఆయన శ్రేణులు జారిపోకుండా చూసుకోవడానికి ఇదొక వ్యూహం. మరలా పోతే ఈ అయోమయ వాతావరణాన్ని కల్పించేసి ఇదేదో జరిగిపోతుందని అనిపించాలి రాష్ట్రంలో. అదే విధంగా కేంద్రానికి అనిపించాలా. పోతే అదే విధంగా న్యాయస్థానాలకు అనిపించాలా. పోతే ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. మనశ్శాంతి లేదు ఆయనకి. 18 కేసులు ఢిల్లీలో ఉన్నాయి, 11 సిబిఐ, 7 ఈడీ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాని అఫిలియేషన్ గోవిందరాజ స్వామి టెంపుల్ కానీ, ఇంకా రక్తచందనం కేసులు కానీ, స్మగ్లర్స్, నక్షత్ర తాబేళ్లు, శాలువాల దగ్గర నుంచి, లడ్డు దగ్గర నుంచి సర్వం అనేక కేసులు చుట్టుముట్టున్నాయి. అదే విధంగా మద్యం కుంభకోణాలు, ఇంకా రకరకాల కేసుల్లో మునిగి తేలుతున్నాడు. ఒక పక్క చూస్తే రాష్ట్రంలో గ్రాఫ్ పడిపోతుంది. వాళ్ళ పార్టీలో మనుషులు గుసగుసలు, ఎక్కడ పట్టినా గుసగుసలే. పోతే ఏంటి ఇతనికి పిచ్చా, ఎచ్చా, లేకపోతే ఏంటి ఈ నినాదం? మావిగన్న ఏంటి, మావిగన్న ఏంటి అని చెప్పేసి వాళ్ళు తర్జన భర్జన చేస్తున్నారు. మనం ఎటన్నా దారి చూసుకుందామా? ఈ పార్టీలో ఉంటే అంటే ఇంకా ఫ్యూచర్ లేదనుకుంటే ఈ పార్టీలో ఉన్నాం, ఫ్యూచర్ కావాలనుకుంటే ఎటన్నా దారి చూసుకుందాం అనే దిక్కుతోచక అయోమయ స్థితిలో కేడర్ను ముంచేశాడు. ఇతను మానసిక పరిస్థితి ఏదో తేడాగా ఉందని చెప్పేసి వాళ్ళ శ్రేణులు అనుకుంటున్న పరిస్థితి. ఎక్కడ పట్టినా మళ్ళా దానికి ఏం చేస్తున్నాడు? దాన్ని కవర్ చేయడానికి, మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మీరు నిరసన ప్రదర్శన చేయండి, అవి చేయండి అని చెప్పి రెచ్చగొడతా ఉన్నాడు.